సో అది హాస్పిటల్కి దొడ్డిదారి అనమాట. ఇదే అనమాట మన పారుల్ సేవాశ్రమం. ఇక్కడ జ్వరాలు ఇట్లా ఏదైనా చిన్న చిన్నగా ఉంటే ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది, మనకి ఏమైనా ఇక్కడ ఫ్రీగా చూస్తారు. ఇక్కడ ఎంట్రన్స్లోనే అక్కడ ముందర సాయిబాబా విగ్రహం ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 750+ బెడ్స్ అంట. అక్కడ అది ఐసీయూ. అది ఇప్పుడు మన వీడియోలో పేషెంట్ వీడే. సో మీకంటే ఎట్లా ప్రాసెస్ ఏందనేసి వీనితో చేసి చూపిస్తా. అంటే ఏం కాలేనికి కడుపు నొప్పి అది ఇది అని చెప్పి ఒక ఓపీ అయితే తీసుకుంటాడు అయ్యా. బట్ మన స్టూడెంట్స్కి అయితే కొంచెం త్వరగానే చూసేస్తారు అన్నట్టు. హై గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియోలో కామెంట్ చేయమని చెప్పిన కదా అమ్మాయి చూస్తుందిరా. సో ఓకే, మధ్య మధ్యలో అమ్మాయిలు చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది నాకు. సో లాస్ట్ వీడియోలో హాస్పిటల్ టూర్ చేద్దామా అనేసి అడిగితే కామెంట్లో పెట్టారు కదా. సో ఇప్పుడు హాస్పిటల్ టూర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇట్లనే మెయిన్ రోడ్లో వెళ్ళి ఇట్లయినా వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ ఇట్ల లోపలికి పోయి ఫుడ్ కోర్ట్స్ నుంచి అయితే వెళ్దాం. ఫుడ్ కోర్ట్స్ కూడా చూపించి అట్లనే హాస్పిటల్లోకి వెళ్దాం. సో ఇది ఎగ్జాక్ట్గా క్యాంటీన్ ఉంటుంది కదా. సో క్యాంటీన్కి ఆపోజిట్లోనే టీ పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా వెళ్ళాలన్నమాట హాస్పిటల్కి. సో ఇక్కడ వర్షన మొత్తం అంతా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చిల్ అవ్వచ్చు. క్లాసులు లేనప్పుడు కానీ ఇక్కడ చిల్ అవ్వచ్చు అనమాట. సో ఇది చూసినారు కదా, పియు సర్కిల్ అంటారు దీన్నే. అండ్ ఎగ్జాక్ట్గా ఇది ఏ బ్లాక్ పారుల్ యూనివర్సిటీ అని ఉంటుంది. సో ఇక్కడ ఆపోజిట్లో ఇట్లా వెళ్ళాలి హాస్పిటల్కి. సో ఇది క్యాంటీన్స్ నుంచి వస్తే ఇక్కడ నుంచి ఇట్లా రావచ్చు. మా కాలువలు జాగ్రత్తగా ఉండాలా. సో అది హాస్పిటల్కి దొడ్డిదారి అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అట్లా స్ట్రైట్గా మొన్న నేను చూపించినా కదా అట్లా ఉంటుంది. సో ఇప్పుడు కూడా వెళ్దాం బయటకు అయితే. అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా చూపిస్తా. సో ఇది మొత్తం అంతా హాస్పిటల్ ఎంట్రన్స్. అంటే దొడ్డిదారి నుంచి వస్తే ఇట్లా మధ్యలోకి అయితే తీసుకొస్తుంది అనమాట. అండ్ మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి. రాషా ఇప్పుడు మన వీడియోలో పేషెంట్ వీడే. సో మీకంటే ఎట్లా ప్రాసెస్ ఏందనేసి వీనితో చేసి చూపిస్తా. అంటే ఏం కాలేనికి కడుపు నొప్పి అది ఇది అని చెప్పి ఒక ఓపీ అయితే తీసుకుంటాడు. సో వచ్చేయండిగా. సో ఇక్కడ హాస్పిటల్లో ఓన్లీ స్టూడెంట్సే కాదు, ఇక్కడ లైక్ ఒక పెద్ద హాస్పిటల్ అనమాట పారుల్ సేవాశ్రమం. అంటే బయట పేషెంట్స్ కానీ లైక్ ఏదైనా బయట యాక్సిడెంట్స్ కానీ అట్లయినా కూడా చాలామంది వస్తారు. సో క్రౌడ్ ఉంటుంది. బట్ మన స్టూడెంట్స్కి అయితే కొంచెం త్వరగానే చూసేస్తారు అన్నట్టు. సో ఇది ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం ఓపీ రాపించుకోవాలి. సో మనం స్టార్టింగ్ నుంచి వద్దాం, బయట నుంచి వద్దాం ఒకసారి, బయట వ్యూ చూసుకొని. సో అది వచ్చేసి మెయిన్ రోడ్డు. అక్కడ నుంచి ఇట్లా లోపలికి వస్తే ఇదే అనమాట మన పారుల్ సేవాశ్రమం అవుట్లుక్ ఇట్లా ఉంటుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే అక్కడ ముందర సాయిబాబా విగ్రహం ఉంటుంది అనమాట. అండ్ ఇది స్టార్టింగ్లో. సో ఇక్కడ మనం ఓపీ అయితే రాపించుకోవాలి ముందు. సో వర్షగానే పంపించినాం. ఐడి కార్డు పక్కా ఉండాలి. ఐడి కార్డు చూసి వాళ్ళు ఎన్రోల్మెంట్ నెంబర్ కొట్టి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో అక్కడ వచ్చేసి ఐసీయూ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ డయాలసిస్ డిపార్ట్మెంట్ అన్నీ సపరేట్ డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 750+ బెడ్స్ అంట. అంటే హాస్పిటల్లో 750 కన్నా ఎక్కువ బెడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఐసీయూ. అక్కడ అది ఐసీయూ. అది మనం ఇట్లా ముందరికి వెళ్దాం. సో వీడైతే మనోడు ఓపీ రాపించుకుంటుండు. సో ఇదే అనమాట ఓపీ. మన ఐడి కార్డు చూపిస్తే ఇట్లాంటి ఒక పేపర్ ఇస్తారు. సో మనం ఎక్కడికి వెళ్ళాలరా, ఏ రూమ్ దగ్గరికి వెళ్ళాలి? 11 అంట, అంటే 11. సో 11th రూమ్ నెంబర్కి అయితే వెళ్ళాలి మనం. పట్టుకో పదరా, పేషెంట్ ముందర పద నువ్వు. అయ్యా సో నెంబర్స్ అన్నీ ఇట్లా మొత్తం గుజరాతీలో రాసింటారు. సో మనం వెళ్ళాల్సిండే రూమ్ వచ్చేసి 11th అనమాట.
సో ఇది స్కాన్ చేద్దాం ఒకసారి. 10 పాయింట్ ఎస్, 10.6. 10.6 ఇది. 10.6 అంటే 11 ఇప్పుడు బొమ్మ నిండేది అడిగిందిరా. 10.6 అంటే ఇది 10.8 అని ఉంది. 10.6 అట్లా కూడా ఉంటుందా? నెక్స్ట్ అంటే 11 ఆడనా? ఓకే 11. ఓకే మెడికల్ ఓపీడి. సర్లే ఆడ 9 10 ఉంది కాబట్టి ఇది 11. సో ఇందులో అమ్మా ఏందయ్యా జనాలు ఇట్లున్నారు ఇడా, ఏందయ్యా పేషెంట్ ఇట్లే నీకోసి నువ్వు ఊరికి ఎట్లా పోయిద్దాం బా పట్టుకో అన్న నా పేషెంట్ అన్న పాన్న ఏం కాదు పాన్న. సో ఇందులో వెయిట్ చెక్ చేసుకోవచ్చంట. సో చూసుకొని వెళ్ళిపోదాం. ఎంత ఉన్నావురా? 69. 70 అది కూడా ఒక లైన్ ఇటు 69. దిగు నేను చూస్తా. ఇట్స్ మై టర్న్. ఏం వెయిట్ తగ్గిన 65. 62. 62 ఏంద్ర ఇంత తక్కువ ఉన్నా? 60. అర్జెంటుగా వెయిట్ పెరిగిపోవాలి మామ. 59. వీని మీద నేను మేలే. వీడి ఎంత 55 ఎంత ఉన్నాడు అంతేరా. పోదాం రమల్లా ఆమె కొడుతుంది. తొందర రవే, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అంకిత్ షా అంట. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ జ్వరాలు ఇట్లా ఏదైనా చిన్న చిన్నగా ఉంటే ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇదన్నమాట మొత్తం. సో పిడిక్స్ అయినా ఆర్థోపిడిక్స్ మొత్తం అన్నీ ఉంటాయి. మనకి ఏమైనా ఇక్కడ ఫ్రీగా చూస్తారు. సో మా వాడు రాపించుకున్నాడు, దాన్ని మడతేసి జోలో కూడా పెట్టేసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు పోయి మెడికల్ స్టోర్ చూపిస్తా. ఎక్కడరా మెడికల్ స్టోర్ ఉండేది? కింద పాప. ఇప్పుడు నువ్వే మాకు పేషెంట్. లిఫ్ట్ పోదాం పరా, పోకూడదా? సర్లే పాచలో. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చినాం. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట, సెల్లార్ లాగా. అంటే లైక్ ఇక్కడ పేషెంట్స్ కాదు కానీ బట్ ఫ్యాకల్టీ ఆర్ మెడికల్స్లో ఉంటారు కదా, సో వాళ్ళకంతా ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆపోజిట్లోనే ఫార్మసీ ఉంటుంది. సో ఇక్కడ మెడికల్స్ దొరుకుతాయి అన్నమాట. సో దీనికి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. సో ఇది జనాలు మాత్రం మల్లరల్లరు ఉన్నారు ఇక్కడ. ఈ జనాల్లో నిల్చొని మనం మెడికల్స్ కొనుక్కొని వెళ్ళాలి. సో మనకి ఇప్పుడు పని లేదు కాబట్టి జస్ట్ గో అంతే. పదరా. సో ఇక్కడ ముందర మనకు మెడికల్ క్యాంటీన్ ఉంటుంది, అది చూపించి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇగోండి ఇట్లా మెడికల్ స్టోరు. సో ఇది వచ్చేసి మెడికల్ క్యాంటీన్ అన్నమాట. సో ఇట్లుంటుంది. అండ్ ఇందులో మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి, లైక్ మంచూరియన్ రైస్ కానీ అట్లా. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో ఇది మెడికల్ క్యాంటీన్. దాచలేకపోదాం బా. సో మీరు మెడికల్ స్టూడెంట్స్ అయ్యి లైక్ ఈ ఎంబీబీఎస్ కానీ ఫార్మసీ కానీ అట్లాంటివి చేస్తున్నట్టయితే ఇక్కడ కాలేజ్లోనే అంటే లైక్ ఈ హాస్పిటల్లోనే జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీ టాలెంట్ని బేస్ చేసుకొని ఉంటాయి అవి కూడా. సో ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ పక్కనే లాండ్రీ కూడా ఉంటుంది. సో ఇది కూడా చూపించేస్తా. సో ఇది లాండ్రీ, వాషింగ్ మిషన్లు ఇవన్నీ బట్టలకి. సో ఇందులో చేస్తారు లైక్ పేషెంట్లకు వేసినవి కానీ లేదంటే బెడ్షీట్లు కానీ అట్లాంటివన్నీ. సో అదనమాట. బట్టలన్నీ కూడా ఇక్కడ ఆరేస్తారు. సో ఇట్లా దొడ్డిదారులలో పోతాం అప్పుడప్పుడు. అమ్మా. సో చూడండి చిన్నగా వాన కూడా స్టార్ట్ అయింది. సో ఇంతకుముందు టీ పోస్ట్ చూపించినా కదా, సో అదే టీ పోస్ట్. ఇట్లా కూడా రావచ్చు, ఇట్లా వచ్చి ఇట్లా లెఫ్ట్ వెళ్ళొచ్చు అనమాట. సో అదనమాట. ఈ వీడియోని అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. చాలా షార్ట్గా వచ్చింటుంది. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అకౌంట్ని ఇక్కడ కింద మెన్షన్ చేస్తా. సో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. అండ్ మనం ఇప్పుడైతే మీ సపోర్ట్ వల్ల 8K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినాం. ఇంకా త్వరలోనే 10K కూడా కొట్టేద్దాం. అండ్ ఆ తర్వాత పెద్ద పెద్ద టార్గెట్లు అయితే పెట్టుకుందాం. సో అదనమాట. గోపురి ఉడుతుందిరా, ఏది కెమెరా ఉడుతుంది తెంగుతా నాకు ఇలా అడిగిన పెట్టినారా ఇప్పుడు నా కూడా కల్లారా రారా ఏడని పెట్టింటాము.
అనకూడదు కానీ ప్రణీత్గా నిజంగా మా దీన్ని గోప్రో ఇందులో పెట్టి వీని చేతికి ఇచ్చిన పట్టుకోరా అని వెయిట్ చూసుకుంటే ఆడు పెట్టేసి వచ్చినాడు. మీ అమ్మ యాడికి పోతున్నారు, ఆడ స్టెప్స్లో ఇట్లే దిగేది రా. బాగున్నారు. బస్ వచ్చింది, ఒక్క సెకండ్ లిటరలీ గుండె ఆగిపోయింది. 40,000 పోయింటే ప్రణీత్ గారి కిడ్నీలు అయితే. సో మనోడు ప్రణీత్ గారు చేసిండే పనికి డబల్ పని. ఆట నుంచి ఉరికెత్తుకుంటే పైకి పోయి అసలు ఏం చేసినాడంటే గోప్రోని, అదే డీజే ఉంది కదా మంది, అది నిన్ననే డెలివరీ అయిందనమాట. అది వచ్చిన తర్వాత ప్యాకెట్లో పెట్టుకొని వీనికి ఇచ్చిన పట్టుకోరా అని పట్టుకున్నాడు. వెయిట్ చూసేటప్పుడు ఆడ పక్కన పెట్టినాడు. మేబీ అది కూడా రికార్డ్ అయింది అనుకుంటా. సో పెట్టేసినాం, వెయిట్ చూసినాం, వచ్చేసినాం. వస్తానే చేతిలో కనపల్లా, గుండె ఆగిపోయింది సడన్గా. ఎవరితో ఉందంటే నీతో ఉందా, నాతో ఉందా, నాతో లేదని అందరూ. అప్పుడు ఉరికెత్తినాము, బీభత్సం ఉరికినాం. రకాల ఎక్స్పీరియన్స్తో మీకు పారుల్ యూనివర్సిటీలో హాస్పిటల్ అయితే చూపించిన. సో దానికోసమైనా మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో కింద కామెంట్లో అయితే పెట్టేయండి. సో 100% వీ విల్ డూ దట్. అండ్ తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. సో అంతవరకు బాయ్.